ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే దిశగా కీలక పరిణామం చోటు చేసుకుంది. శాంతి ఒప్పందంలో భాగంగా ఉక్రెయిన్కు భద్రత హామీలు కల్పించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంగీకరించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. వైట్ హౌస్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ పలు యూరోపియన్ దేశాల అధినేతలతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం అనంతరం ట్రంప్ ఈ కీలక ప్రకటన చేశారు. ఇది శాంతి చర్చల్లో చాలా ముఖ్యమైన ముందడుగని ఆయన అభివర్ణించారు. ఈ భద్రతా హామీల విషయంలో యూరోప్ దేశాలు కీలక పాత్ర పోషిస్తాయని, అత్యధిక బాధ్యతనవే తీసుకుంటాయని ట్రంప్ స్పష్టం చేశారు. మేం వారికి సహాయం చేస్తాం, భద్రత విషయంలో ఎలాంటి లోటు లేకుండా చూస్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో కుదిరిన ఒప్పందం భవిష్యత్తులో ఉక్రెయిన్పై ఎలాంటి దాడులు జరగకుండా నిరోధిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. శాంతి ఒప్పందంలో భాగంగా ప్రస్తుత సరిహద్దు రేఖను పరిగణనలోకి తీసుకుని భూభాగాల మార్పిడిపై కూడా చర్చించనున్నట్లు ట్రంప్ సూచనప్రాయంగా తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్తో తన భేటీ ఎంతో ఫలప్రదంగా సాగిందని జెలెన్స్కీ హర్షం వ్యక్తం చేశారు. తమ దేశానికి బలమైన సైన్యం, ఆయుధాలు, శిక్షణ వంటి సమగ్రమైన భద్రత అవసరమని, దీనికి అమెరికా వంటి పెద్ద దేశాల మద్దతు ఎంతో కీలకమని ఆయన అన్నారు. ట్రంప్తో నా సంభాషణ చాలా బాగా జరిగింది. బహుశా భవిష్యత్తులో జరగబోయే చర్చల కన్నా ఇదే అత్యుత్తమమైంది కావచ్చు. మేము చాలా సున్నితమైన అంశాలపై మాట్లాడుకున్నాం అని యూరోపియన్ నేతలతో జరిగిన సమావేశంలో జెలెన్స్కీ తెలిపారు. ఉక్రెయిన్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలంటే ముందుగా కాల్పుల విరమణ అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశాల తర్వాత తాను పుతిన్కు ఫోన్ చేస్తానని, అవసరమైతే పుతిన్, జెలెన్స్కీలతో కలిసి త్రైపాక్షిక సమావేశానికి తాను సిద్ధంగా ఉన్నానని ట్రంప్ ప్రకటించారు. గత ఫిబ్రవరిలో జరిగిన సమావేశంతో పోలిస్తే ఈసారి వైట్ హౌస్లో వాతావరణం చాలా స్నేహపూర్వకంగా కనిపించింది. గత భేటీలో మిలిటరీ దుస్తుల్లో వచ్చిన జెలెన్స్కీ ఈసారి సూట్లో రావడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆయన వేషధారణపై ట్రంప్ కూడా సరదాగా వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుటే, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఫిన్లాండ్ దేశాధినేతలు కూడా పాల్గొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి, మరింత విశ్లేషణ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, మొత్తానికి యుద్ధం ముగింపు దశకు వచ్చిందనుకోవచ్చా ఉక్రెయిన్ వర్సెస్ రష్యా? ఎందుకంటే మునుపెన్నడూ చేయని వ్యాఖ్యలు ట్రంప్ చేశారు. అండ్ జెలెన్స్కీ కూడా తన వేషధారణ నుంచి మొదలు పెడితే కనుక ఎవ్రీథింగ్ డిఫరెంట్గా కనిపించారంటున్నారు. రైట్ రమణ బాబు, నిన్న వైట్ హౌస్లో జరిగినటువంటి ఓవెల్ కార్యాలయంలో అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాటు జెలెన్స్కీ, అటు ఉక్రెయిన్ అధినేతగా ఉన్నటువంటి జెలెన్స్కీ భేటీ జరిగింది. అయితే ఈ భేటీ సౌహృద భావంలో కూడా జరిగినట్లు తెలుస్తూ ఉంది. పూర్తి స్థాయిలో కూడా సానుకూలమైనటువంటి స్పందన వచ్చింది. దీనికి సంబంధించి గతంతో పోలిస్తే గనక ఈ యొక్క భేటీలో కొంత కీలకమైనటువంటి స్పష్టమైనటువంటి అంశాలపైన చర్చించడం జరిగింది అనేది కూడా జెలెన్స్కీ ఆశాభావం వ్యక్తం చేశారు. గతంతో పోలిస్తే ఇది మెరుగైన ఆశాభావం ఇస్తుంది అనేటటువంటి ఆయన భావించినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఉక్రెయిన్ రష్యా యుద్ధం 2022 ఫిబ్రవరిలో ప్రారంభమైంది. ప్రధానంగా ఆ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి క్రిమియా ప్రాంతాన్ని దక్కించుకునేందుకు, అంటే 12 ఏళ్ల క్రితం రష్యా ఆక్రమించినటువంటి క్రిమియా భూభాగాన్ని కూడా మరింత ఆక్రమించేందుకు రష్యా చర్యలు చేపట్టింది. దీన్ని ఎదురొడ్డేందుకు కూడా ఉక్రెయిన్ తన శక్తి మేరకు ప్రయత్నాలు చేస్తూ ఉంది. 3.5 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి యుద్ధానికి ఇప్పుడిప్పుడే పులి స్టాప్ పడే విధంగా కూడా అడుగులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఇటీవలే 2 రోజుల క్రితం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో కూడా అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ అయ్యారు. ఆయన కూడా కీలక అంశాలను చర్చించారు. మరోవైపు నిన్న వైట్ హౌస్లో జరిగినటువంటి భేటీలో కూడా జెలెన్స్కీతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ అయ్యి పూర్తి స్థాయిలో కూడా ఉక్రెయిన్కు రక్షణాపరమైనటువంటి భద్రత కల్పిస్తాము, అవసరమైతే అమెరికా నుంచి దళాలను కూడా, భద్రతా దళాలను, రక్షణ దళాలను కూడా ఉక్రెయిన్కు పంపిస్తామనేటటువంటి ప్రకటన కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగింపుకు సంబంధించి వడివడిగా అడుగులు పడుతున్న నేపథ్యంలో కూడా ఈ త్రైమాసిక భేటీ అవసరము అనేటటువంటి
నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తా ఉంది. దానిపైన కూడా ఈ జెలెన్స్కీతో అమెరికా అధ్యక్షుడు జరిపినటువంటి చర్చల్లో చర్చించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా ఈ యొక్క భేటీలో చర్చించినటువంటి కీలక అంశాలు, త్రైపాక్షిక భేటీకి సంబంధించి కూడా అటు వ్లాదిమిర్ పుతిన్తో ఫోన్లో డొనాల్డ్ ట్రంప్ చర్చించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు జెలెన్స్కీ భేటీ అనంతరం అదే వైట్ హౌస్లో అటు ఐరోపా దేశాలకు సంబంధించినటువంటి దేశాధినేతలైనటువంటి బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్సెస్ దేశాలకు సంబంధించి మరికొన్ని దేశాలకు సంబంధించినటువంటి అధినేతలతో కూడా డొనాల్డ్ ట్రంప్ భేటీ అయ్యారు. అయితే పూర్తి స్థాయిలో కూడా భద్రతా పరమైనటువంటి అమెరికా అండ కావాలి అనేటటువంటి హామీ కూడా కావాలనేటటువంటిది కూడా వారు చేసినటువంటి ప్రతిపాదనగా ఉంది. అందుకు పూర్తి స్థాయిలో కూడా అమెరికా రక్షణ కల్పించేందుకు సిద్ధంగా ఉంది. కాల్పుల విరమణకు కూడా ఒత్తిడి తీసుకువస్తున్నాం. అయితే అది ఎంతవరకు ఫలితాలను ఇస్తుంది అనేటటువంటి అది కూడా ఇప్పుడే చెప్పలేము అనేటటువంటిది కూడా ఆయన డొనాల్డ్ ట్రంప్ వారితో చెప్పినట్లు తెలుస్తా ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఒకవైపు యుద్ధం ముగింపుకు సంబంధించి వరుసగా చర్చలు కూడా సానుకూలంగా జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు ఇరు దేశాలు అధినేతలు కూడా కొంత సానుకూలంగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటీవలనే అటు జెలెన్స్కీతో పాటు అమెరికా అధ్యక్షుడు భేటీ జరిగింది నిన్ననే. అంతకు ముందు రోజే అటు రష్యా అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్లాదిమిర్ పుతిన్తో అమెరికా అధ్యక్షుడు భేటీ జరిగింది. దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీకి వివరించడం జరిగింది. ఓవరాల్గా ఒకవైపు ఉక్రెయిన్కు రక్షణాపరమైనటువంటి అండ కల్పిస్తాము అనేటటువంటి అంశాన్ని పదే పదే అటు అమెరికా అధ్యక్షుడు చెప్పడం, మరోవైపు ఐరోపాకు కూడా బలమైనటువంటి రక్షణను కల్పించాలి అనేటటువంటి ప్రతిపాదనను ఆ దేశాలు ముందు పెట్టడం కూడా వాటిపైన కూడా సుదీర్ఘంగా చర్చ జరిగింది. అయితే నాటో దేశాలకు కల్పిస్తున్నటువంటి భద్రతాపరమైన అంశాలను ఇందులో కల్పిస్తారా లేదా అనేటటువంటి చర్చ అయితే ఇప్పటి వరకు జరగలేదు. పూర్తి స్థాయిలో ఇరు దేశాలు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఈ యొక్క యుద్ధం ముగింపుకు మరికొంత గడువు అయితే మిగిలి ఉంది. వాటి ఎవరు మొదట యుద్ధం ఆపేస్తారు అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరోవైపు కీలకమైనటువంటి అంశాలను అదేవిధంగా కీలకమైనటువంటి వ్యాఖ్యలను అటు ఉక్రెయిన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జెలెన్స్కీ చేశారు. అయితే యుద్ధం మొదలుపెట్టిందే రష్యా, అదే యుద్ధాన్ని రష్యానే ఆపివేస్తుంది అనేటటువంటి కోణంలో కూడా ఆయన కామెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే చూడాలి, ఇరు దేశాలు కూడా వారి వారి రక్షణపరమైనటువంటి అంశాలను కోరుకుంటున్నారు. ఎవరు ముందుగా ఈ యొక్క యుద్ధాన్ని ఆపేస్తారు, కాల్పుల విరమణ చేపడతారు, ఆయా దేశాల మధ్య పూర్తి స్థాయిలో శాంతి పరమైనటువంటి ఒప్పందాలు పూర్తి స్థాయిలో అంగీకరిస్తాయా లేదా ఎటువంటి అంశాలను కూడా చర్చిస్తారు అనేటటువంటి అంశానికి సంబంధించి వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు జెలెన్స్కీతో అమెరికా అధ్యక్షుడు భేటీ కంటే ముందుగా ఆయన ట్రూత్ సోషల్ వేదికగా కూడా చేసినటువంటి కామెంట్స్, సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి కామెంట్స్ కూడా కొంత చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. క్రిమియాను పూర్తి స్థాయిలో ఉక్రెయిన్ వదులుకోవాల్సి ఉంటుంది, ఒబామా ఇచ్చేసినటువంటి క్రిమియాను తిరిగి ఇవ్వలేము అనేటటువంటి కోణంలో ఆయన కామెంట్ చేశారు. మరోవైపు నాటోలో ఆయన చేరాలనుకునేటటువంటి భావనను కూడా వెనక్కి తీసుకుంటే బాగుంటుంది అనేటటువంటి కోణంలో కూడా ఆ ఉక్రెయిన్ను ఉద్దేశిస్తూ చేసినటువంటి కామెంట్స్ను ప్రధానంగా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. జెలెన్స్కీతో అమెరికా అధ్యక్షుడు జరిపినటువంటి చర్చల్లో గతంతో పోలిస్తే ఆయన వేషధారణలో కావచ్చు, హావభావాల్లో కావచ్చు, ఆయన మాట్లాడిన తీరులో కూడా జెలెన్స్కీ వేషధారణ నుంచి మాట్లాడిన తీరు వరకు కూడా కొంత సానుకూలంగా యుద్ధాన్ని ముగించే ధోరణి కనిపించినట్లు మనకు స్పష్టమవుతా ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇనిషియేట్ తీసుకొని ఇరు దేశాలకు సంబంధించినటువంటి దేశాధినేతలతో భేటీ అవుతా ఉన్నారు. త్వరలోనే ఈ యొక్క త్రైపాక్షిక భేటీకి సంబంధించి కూడా అధికారికమైనటువంటి ప్రకటన వచ్చేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ రాజు.